సార్ మీరు చూస్తున్నారు ప్రభుత్వం వచ్చి 2.5 ఏళ్ళు అయింది. సో ఈ 2.5 ఏళ్ల పాలనలో మీ అభిప్రాయం ఏంటి? మీరేమనుకుంటున్నారు? సో గవర్నమెంట్ సక్సెస్ అయింది అనుకుంటున్నారా? సార్ ఒక విధంగా చెప్పాలంటే నిరుద్యోగులను నట్టేట ముంచిండు, నా రైతులను అగమ్య గోచరం చేసిండు. ఏం కొనేటట్టు లేదు, ఏం తినేటట్టు లేదు. రెండు భాషలో చెప్పాలంటే ఇక ఎక్కడికి పోయినా కూడా గందరగోళమే, చెప్పేది ఒకటి చేసేది ఒకటి. ఇంకా కొన్ని మాటలు ఉంటాయి, అవి బాగుండదు అనుకుంటా సభ్య సమాజం. ఎందుకంటే ముఖ్యమంత్రి ఉండి ఓ స్కూల్ ఫంక్షన్ పోయి ఏడికి పోయినా ఏంటండి ఎప్పుడూ ఒక ప్రతిపక్షం మీద ఏడ్చుడా, నువ్వు చేసి డెవలప్మెంట్ చేసి చూపించండి, అప్పుడు దేనికి మేము ఎవరైనా నాసంటి వాళ్ళు వెల్కమ్ అని చెప్పగలుగుతారు. ఇక స్కూల్కి పోయిన పిల్లలతోటి కూడా అదే భాష, బల్లుడు తొండలు ఇస్తాం. ఏం భాష అండి? ఆ భాష ఉందాతనం ఉండాలి కొంచెం అన్న. 2.5 సంవత్సరాలు 3 ఎప్పుడు ప్రతిపక్షం కేసీఆర్ మీద ఒకరిని సాగుకోవడం ఏందండి? నువ్వు మంచిగా ఉంటే ఎవరైనా దీవిస్తారు, ఒకరిని ఇంకొని సావంటే తను చచ్చేది కూడా తెలియదు. కాబట్టి అందరికీ ఏ విధంగా కూడా ఈ కాంగ్రెస్ పరిపాలన కాబట్టి మళ్ళీ ఇంకో 20 ఏళ్ళు వెనకబడిపోయాం. అప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా ఉన్నామో ఇప్పుడు కూడా అంతకంటే ఎక్కువ ఘోరంగా ఉన్నాం. ఇప్పుడు ఆ తెలంగాణ వచ్చిన తర్వాత 10 ఏళ్ళలో డెవలప్మెంట్ అయింది. నీకు నిధులు నియామకాలని చేపట్టారు, ఆ విధంగానే ప్రూఫ్స్ అయింది. అప్పుడు కరెంటు పరిస్థితి అంటే ఇప్పుడు ఇవాళ సిటీలో ఉన్నాం. ఎప్పుడు వచ్చిందో అప్పుడు 2014 ముందు కరెంటు ఉన్న పరిస్థితులు జిరాక్స్ పోదామన్నా జిరాక్స్ ఒక్క కాడ దొరకపోయేది, గంటలు వేసి ఉండేది. ఊళ్ళలో రైతులకు పోతే ఎప్పుడు ఇంట్లో ఫ్యాన్ తిరిగేది, ఎప్పుడు ఉంటున్నాం, ఏ మండలానికి పోవాలి పరిస్థితి ఒకసారి వెనకపోయి ఆలోచించుకుంటే అసలు మనం ఏ విధంగా ఉన్నాం, ఇప్పుడు ఏ విధంగా ఉన్నామని ఆలోచించుకుంటే అందరు ప్రతి ఒక్కరికి, విద్యార్థి కాంచి రైతుకు ప్రతి ఒక్కరికి కూడా అర్థమైంది. ఉద్యోగస్తులు ఏం చేసినంటే ఉద్యోగస్తులకు పేరు చెప్పడం, ఉద్యోగస్తులకు వారికి ఎవరికి ఇప్పుడు రిటైర్మెంట్ అయిన పెన్షన్స్ వాళ్ళకి పాపం వాళ్ళంతా ఘోరంగా కొంతమంది చనిపోతారు, సూసైడ్ చేసుకుంటారండి. విద్యార్థులు ఏంటంటే పొద్దున్న లేస్తే ఇన్ని లక్షలు ఏమి ఇచ్చారంటే కేసీఆర్ ఉన్నప్పుడు ఇచ్చిపోయిన ఉద్యోగాలు ఇక కొన్ని భాష ఉండదు అన్నదిగా, ఓనికి పుట్టి ఓనికి చెప్పుకోవడం బాగుంటుంది అది. కాబట్టి వాళ్ళు ఇచ్చిన పరిస్థితి వాళ్ళ విధంగా ఉంటుంది. కాబట్టి ఏ విధంగానే అట్టప్లాప్ పేరు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం సార్ చెప్పుకోవటం ఒకటి, చేయడం వేరే. అబద్ధాలు అనేది మాట్లాడకుండా ఉందాతనంగా మాట్లాడితే అందరం కూడా మంచిగా సార్ ఏ పార్టీ అయినా సరే కూడా ఎవరికైనా ఓట్లు వేస్తుండొచ్చు, కానీ నువ్వు ఉందాతనంగా ఉండి ఇంకోరికి ఆదర్శంగా ఉండాలి. ఎప్పుడు విమర్శించాడే, ఆయన పేరు తలుచుకుని రోజు ఒక్కరోజు ఉందంటే చెప్పండి రేవంత్ రెడ్డి గారికి, అది సూపర్ ఉంటుంది. ఎప్పుడు పొద్దున్న లేస్తే కేసీఆర్ నువ్వు హరీష్ రావు వీళ్ళని తిట్టడం ఎందుకు? నువ్వు పని చేయి, వాళ్ళని పబ్లిక్గా తిడతారు. అరే నువ్వు 10 ఏళ్ళు చేయలేవు, ఈ 2 సంవత్సరాలు నువ్వు చేసినావు, ఇంకో 2 సంవత్సరాలు నీకు టైం చేయండి. చేసినాక వాళ్ళనే రేపు రివర్స్ అయితే నీకే గవర్నమెంట్ వస్తుంది. ఏమి ఇచ్చండి? 2500 మహిళలకు ఇచ్చండా? పెన్షన్ ఇచ్చిండా? మా ముసలిళ్ళకు ఇవ్వలే కదా? నిరుద్యోగ భృతి ఇస్తాండి, ఇచ్చిండా? ఏమి ఇచ్చిండు? ఎవరికి ఏమి ఇవ్వలేదు. చెప్పడం ఒకటి ఉదాహరణకు చెప్తాండి, రైతు బంధు ఇప్పటికి 3 సార్లు ఎగ్గొట్టిండు. మొన్నటితే చెప్పండి ఎకరానికి కానీ 2 సార్లు వేసినాయి అంటే 2 సార్లు వేసిన 3వ సారి ఇస్తారు, రివర్స్ ఇస్తారా అని ఉప ముఖ్యమంత్రి అంటారు. ఏంటంటే మాట్లాడడం అనేది, నువ్వు ఎప్పుడైనా వేసినావా? గ్యారెంటీకి 10 ఎకరాలకు వేస్తున్నావా? వీళ్ళు ఈ ట్యాప్ వేసిండు. ఎప్పుడైనా కేసీఆర్ మీటింగ్ పెట్టంగానే ఒకసారి దాని ఎప్పుడు ఏంటంటే అహంగా వేసినప్పుడల్లా 5,000 వేస్తున్నాం రైతు బంధు అనేది మీటింగ్ పెట్టడం, రిలీజ్ చేయడం. ఎన్నిసార్లు అప్పుడు కేసీఆర్ రెగ్యులర్గా ఇచ్చినప్పుడు ఎన్నిసార్లు మీటింగ్లు పెట్టినంటే అంటే కేసీఆర్ మీటింగ్ పెడితే భయపడి రేవంత్ రెడ్డి ఇవ్వటం, ఇదేనా టాకు? కాబట్టి ఏదో ఉందాతనం ఉండాలి, ఉందాతనం అనేది లేదు. ఇంకా చాలా ఉన్నాయి చెప్పాలంటే, మీ ఛానల్ కూడా ఈ టైం పోతే కూడా అంతకంటే ఎక్కువ మాట్లాడతా. కానీ ఏంటంటే ఇప్పుడు మా పిల్లలు కూడా ఉన్నారండి, ఎంతో ఉన్నారు, అందరూ చాలామంది వేసిరు. కానీ ఇవాళ మాటలు ఒకటి చేతలు ఒకటి, అందరూ బాధ కూడా అదే. కావాల్సింది పద్ధతి మార్చుకుంటే ఏదైనా బాగుంటుందని మా ఉద్దేశం.